హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకు పార్షల్ ఫ్రాక్షన్స్ ఇంపార్టెంట్ యూనిట్. ఇదే పార్షల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ మనం థర్డ్ సెమ్లో ఇంటిగ్రేషన్లో యూజ్ చేస్తాం. ఇక్కడ బేసిక్స్ ఎవరైతే వస్తారో పాలిటెక్నిక్ పార్షల్ ఫ్రాక్షన్ అక్కడ వచ్చేస్తాం. ఓకేనా. ఇప్పటివరకు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ మ్యాక్సిమం ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, ఎవరికైనా కొంత యూజ్ అవుతుంది. నా ఇన్స్టా ఐడి అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఫాలో అవ్వండి. ఇన్ కేస్ అవి ఎక్స్పైర్డ్ అయితే ఇన్స్టా ఐడి ఈజ్ నవీన్ రెడ్డి అని రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ ఈజ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ టైప్ చేస్తే వచ్చేసి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్తే పార్షల్ ఫ్రాక్షన్స్. పార్షల్ ఫ్రాక్షన్స్లో మన నార్మల్ లోయర్ సెక్షన్లో ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుంటాం. ఫ్రాక్షన్స్ మీన్స్ 3 టైప్స్: ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ప్రాపర్, ఇంప్రాపర్, మిక్స్డ్ సేమ్ అవే ఫ్రాక్షన్స్, బట్ ఇక్కడ ఏమవుతుందంటే పాలినామియల్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. నార్మల్లీ మనకు ఐడియా ఉంది కదా, పీ ఆఫ్ ఎక్స్ 10th క్లాస్లో వస్తాయి. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0 x power n ప్లస్ a1 x power n minus 1 ప్లస్ a2 x power n minus 2 ప్లస్ అప్ టు సో ఆన్ an. దిస్ ద పాలినామియల్ ఈక్వేషన్. అవునా, ఇదే పాలినామియల్ ఈక్వేషన్లో ఇన్ కేస్ వెన్ డిగ్రీ ఈజ్ 1 దట్ ఈస్ ఎ లీనియర్ ఈక్వేషన్, వెన్ డిగ్రీ ఈజ్ 2 దట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వెన్ డిగ్రీ ఈజ్ ది క్యూబిక్ ఈక్వేషన్, వెన్ డిగ్రీ ఈజ్ 4 దట్ ఈస్ అ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్. అవే ఈక్వేషన్ ఇక్కడ మనకు పాలినామియల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. హియర్ p of x is equal to x plus 1, here degree is equal to 1, this is the linear equation. When degree is equal to like that x square plus 2x plus 1, the degree is equal to 3, that is a quadratic equation. Next, degree is 3, the x cube plus 4x square plus 5x plus 5 only, this is the linear equation, quadratic equation. This is the cubic equation, nothing but cubic polynomial. When p of x is equal to another equation x power 4 plus 4x plus 6, this is the, when degree is equal to what, 4, this is the biquadratic equation. Biquadratic equation. Okay na, p of x is equal to x power 4 plus 4x plus 6, this is the biquadratic ఈక్వేషన్. మనకేనా ఉన్నాయి 1 2 3, ఇవి కో ఈక్వేషన్. ఈ ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ మెయిన్ డిప్లొమా అయిన ఇంటర్స్ వాళ్ళకు కూడా ఉంటుంది సేమ్ టాపిక్. ఇక్కడ మనం పార్షల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లం చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ డెఫినేషన్, రేషనల్ ఫ్రాక్షన్స్. రేషనల్ ఫ్రాక్షన్స్, రేషనల్ ఫ్రాక్షన్స్. అబ్జర్వ్, నార్మల్గా వింటే కనిపిస్తుందబ్బా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రేషనల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ నార్మల్లీ ఫ్రాక్షన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q లో ఉంటాయి. సింపుల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్రాక్షన్స్. q నాట్ ఈక్వల్ టు 0, దిస్ ఇస్ ద రేషనల్ నెంబర్స్. అవునా, రేషనల్ నెంబర్స్ను ఈ ఫామ్లో ఉంటే రేషనల్ నెంబర్. ఇక్కడ కూడా మనం ఏం కన్సిడర్ చేస్తామని, an expression of okay, an expression of the form f of x by g of x, an expression of the form f of x by g of x, where f of x comma g of x, where f of x and g of x are polynomials in x. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో పాలినామియల్స్ కన్సిడర్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x³ ప్లస్ ఎక్స్ లాగా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై టర్మ్స్లో కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ప్రెస్ చేస్తామని మీనింగ్. ఓకేదా. ఈజ్ కాల్డ్ ఏ రేషనల్ fraction. is called a what? Rational fraction. ఇక్కడ once observe here the expression of the form f of x by, examples are like we write x plus 1 by 2x square plus 3x plus 1, this is the one example. Another example is 1 plus 1 by x plus 1, this is the rational fraction in the form of f of x by q of g of x. f of x is numerator and any polynomial, g of x also any polynomial. 2 polynomial consider చేసి వాటిని
p by q ఫామ్లో రాస్తాను, నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫామ్లో, దట్ ఈస్ దే రేషనల్ ఫ్రాక్షన్. 1 మార్క్ వచ్చే డెఫినేషన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ మనం నేర్చుకునేది అంటే రేషనల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కదా, ఓకే, విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫార్మ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ ది టూ రేషనల్. నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్, ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్. If f of x by g of x be a rational, f of x by g of x is a rational fraction, which is a rational fraction, okay, which is a rational fraction. If the degree of f of x, నార్మల్గా ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, లోయర్ సెక్షన్లో 2/3, 5/9, 6/15 ఇలాంటి టర్మ్స్ను ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఎలా చెప్పాం, న్యూమరేటర్ వాల్యూ కంటే డినామినేటర్ వాల్యూ హైయెస్ట్ ఉంటే దట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. అవునా, లోయర్ సెక్షన్ డెఫినేషన్ అదే కదా, న్యూమరేటర్ కంటే డినామినేటర్ హైయెస్ట్ ఉంటే దట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఆఫ్ ఎక్స్ బి రేషనల్ ఫ్రాక్షన్, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ is, if degree of f of x is less than the degree of g of x, is less than the degree of g of x, okay, is known as proper fraction, is known as ప్రాపర్ ఫ్రాక్షన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ బై రేషనల్ ఫ్రాక్షన్. రేషనల్ ఫ్రాక్షన్ అయితే ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, నార్మల్లీ జనరల్గా లోయర్ సెక్షన్లో ఇంత 4th క్లాస్ 5th క్లాస్లో ఫ్రాక్షన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు న్యూమరేటర్ వాల్యూ కంటే డినామినేటర్ వాల్యూ హైయెస్ట్ ఉంటే దట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. సేమ్ సిమిలర్లీ degree of numerator is less than the degree of denominator. When degree of numerator less than the degree of denominator, that is a proper fraction. For example, we write here, చూడండి, 2x plus 1 by 6x square plus 7x plus 1. Observe, this the numerator is f of x, denominator is g of x. చూడండి, degree of numerator ఏంటి, degree of f of x is equal to how much, 1 only. Here power 1 ఉంది కాబట్టి degree of numerator is f of x. Degree of g of x is equal to what, 2. Degree of f of x is equal to 1, degree of g of x is equal to what, 2. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2, అంటే 1/2 కదా. న్యూమరేటర్ డిగ్రీ కంటే డినామినేటర్ డిగ్రీ హైయెస్ట్, దట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ 6x power 4 plus 7x plus 6 by 9x power 6 plus 7x. Here numerator degree is equal to what, numerator polynomial degree is 4, denominator polynomial is 6. అంటే 4 less than 6 కదండి. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ 6, అంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ డిగ్రీ హైయెస్ట్ ఉంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ another definition is improper fraction. Improper fraction definitions also important, 1 mark questions chances ఉన్నాయి, ఓకేనా. improper fraction, if f of x by g by x a rational fraction, the degree of f of x is greater than or equal is called known as ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ కంటే ఎక్కువ ఉండాలి. అంటే మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టంలో 5/2, 6/3, 6/5, 9/4 లైక్ దిస్. చూడండి, న్యూమరేటర్ వాల్యూ కంటే డినామినేటర్ వాల్యూస్ అన్నీ సేమ్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్ ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ కూడా న్యూమరేటర్ డిగ్రీ కంటే డినామినేటర్ డిగ్రీ వాల్యూ తక్కువ ఉండాలి, అలా ఉంటే దాన్ని ఇంప్రాపర్. అంటే ఇంకోటి కూడా సేమ్ ఉన్న దిస్ ద 1 వస్తుందా, దిస్ ద ఆల్సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సేమ్ సిమిలర్లీ అంటే సింపుల్గా ఏం చేయొచ్చు,
డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని మీనింగ్. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే జీ ఆఫ్ ఎక్స్ చిన్నగా ఉంటే దాన్ని ఏమంటాం, దట్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. స్కిడ్ అవుతుందా? డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ డిగ్రీ ఆఫ్ జీ ఎక్స్ లోయెస్ట్ ఉన్న బోత్ ఆర్ ఈక్వల్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ వి రైట్ 2x³ ప్లస్ 5x ప్లస్ 1 బై x ప్లస్ 1. చూడండి, ఏ డిగ్రీ న్యూమరేటర్ డిగ్రీ ఇస్ 3, డినామినేటర్ డిగ్రీ 1. దట్ ఈస్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అనదర్ ఎగ్జాంపుల్ 2x² ప్లస్ 1 బై 3x² ప్లస్ 5x ప్లస్ 1. అబ్జర్వ్ హియర్, here numerator degree is 2, denominator degree both are the same. Both are the same unna, that is the improper one. Degree same unna, numerator highest unte, that is the improper. Lowest denominator degree highest unte, that is the proper fraction. ఇక్కడ వరకు డెఫినేషన్స్. తర్వాత మనకు మెథడ్స్ వస్తాయి. ఇక్కడ మెథడ్స్ బిఫోర్ రెండు వర్డ్స్ గురించి చెప్పుకోవాలి. వాట్ ఈస్ రెడ్యూజబుల్? ఫస్ట్ వన్ ఈజ్ వాట్? రెడ్యూజబుల్. సో రెడ్యూజబుల్ అంటే నార్మలీ చాలా తగ్గించడం అంటాం. నేను సింపుల్గా చెప్పాలంటే తగ్గించడము అంటాం. ఇక్కడ సింపుల్గా కాంపోజిట్ నెంబర్స్ అంటాం. కాంపోజిట్ నెంబర్స్కి ఏముంటాయి? ఫ్రాక్షన్స్గా రాయొచ్చు. అంటే 6, 8, 9, 10, 15 లైక్ ఎట్సెట్రా నెంబర్స్ కన్సిడర్ చేస్తే 6 రిటర్న్ యాజ్ 2 into 3, 8 రిటర్న్ యాజ్ 4 into 2, 9 రిటర్న్ యాజ్ 3 into 3, 10 రిటర్న్ యాజ్ 5 into 2. అంటే ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సమ్ ఫ్యాక్టర్స్గా రాస్తున్నాం మనం. 6, 8, 10 ఆ నెంబర్స్ని ఏం చేస్తున్నాం మనం? ఒక ఫ్యాక్టర్ పర్పస్లో రాస్తున్నాం. మల్టిపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్గా రాస్తున్నాం కూడా. దట్ ఈజ్ ఏ రెడ్యూజబుల్ నెంబర్స్ అన్నట్టు. ఇరెడ్యూజబుల్ అంటే ఏంటి? ఇరెడ్యూజబుల్ సింపుల్గా ప్రైమ్ నెంబర్స్ ఆర్ ది ఇరెడ్యూజబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 2, 5, 7, 11 ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ 3 రాస్తే 3 into 1 ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్, దట్ ఈజ్ ఏ itself and 1. Itself and 1 are the common factors for every number. అవునా, ప్రతి నెంబర్కు అదే ఫ్యాక్టర్ అవుతుంది, 1 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అవి కాకుండా ఎక్స్ట్రా ఇంకొక ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయినా దట్ ఈస్ అ రెడ్యూజబుల్. కాకపోతే ఏమవుతుంది? ఇరెడ్యూజబుల్. సార్ ఇక్కడ నెంబర్ చెప్పారు, మనకి ఏమో పాలినామియల్స్ ఉంటుంది అంటే సేమ్ ఇక్కడ పాలినామియల్స్ ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అయిన వాటిని ఏమంటామండి? రెడ్యూజబుల్ అంటాం. ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాని వాటిని ఇరెడ్యూజబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ x² minus 5x plus 6. దీని రాయొచ్చు x minus 2 of x plus 3, x minus 3 రాయొచ్చు. It is a reducible fraction. This is what? Reducible. Similarly, we write x² plus x plus 1. It does not exist to factorization. It ఏమవుతుంది? ఇమాజినరీ రూట్స్ ఎక్స్ట్రా. సో ఇట్ ఈస్ ఏ ఇరెడ్యూజబుల్. ఓకే, ఇరెడ్యూజబుల్. మల్టిపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాయడం పాసిబుల్ అయితే దట్ ఈస్ రెడ్యూజబుల్. మల్టిపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాకపోతే ఇరెడ్యూజబుల్. ఓకే, ఇవి డెఫినేషన్స్ ఏముండవు. ఫస్ట్ మెథడ్ మనం డైరెక్ట్ ఇందులో మనకు ప్రాపర్ ఫ్రాక్షన్లోనే 4 మెథడ్స్ ఉంటాయి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కు డిప్లొమా సిలబస్లో లేదు. ఓకేనా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ డిప్లొమా సిలబస్లో లేదు. ఓన్లీ ఫస్ట్ మెథడే ఉంది. యా, నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ డెఫినేషన్. సో పార్షియల్ ఫ్రాక్షన్ ఇప్పటివరకు ఏంది? ఫ్రాక్షన్స్ కూడా డిస్కషన్ చేసాం. ఇది రేషనల్ ఫ్రాక్షన్ డెఫినేషన్, ప్రాపర్ ఇంప్రాపర్ గురించి చేసాం. నెక్స్ట్ ఏంటి? పార్షియల్ ఫ్రాక్షన్ డెఫినేషన్. ఇన్ పార్షియల్ ఫ్రాక్షన్, ఓకేనా, వి రిజాల్వింగ్ మెథడ్ ఇచ్చాడు. రిజాల్వింగ్ ఏ given fraction into partial fractions is nothing but expressing it has the sum of 2 or more simple fractions. అంటే నార్మలీ ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఉందనుకోండి,
7/8 ఉందనుకోండి, నేనేం చేయొచ్చు 1/8 ప్లస్ 2/8 ప్లస్ 4/8గా స్పిల్ చేసి రాశాను. నార్మల్గా నెంబర్స్లో చూసుకోండి, మనకి f(x/g) మెథడ్స్ వస్తాయి. మనకు 7/8ని ఎలా రాశాను, 1/8 ప్లస్ 2/8 ప్లస్ 4/8. అంటే ఒక నెంబర్ను, ఒక ఫ్రాక్షన్ను నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి రాశాను. దాన్ని ఏమంటామంటే నెంబర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటాం. అదే ఇక్కడ ఏం చేస్తాం, మనం పాలినామియల్స్కి అప్లై చేస్తాం. ఇందులో ప్రాపర్లోనే మనకు 4 మెథడ్స్ ఉన్నాయి. రెడ్యూజబుల్లో 2, ఇర్రెడ్యూజబుల్లో 2. ఓకేనా, టోటల్ 4 మెథడ్స్. ఈ 4 మెథడ్స్ మస్ట్ అండ్ షుడ్గా రావాల్సింది, మనకు ఇంకో ఆప్షన్ ఉండదు. ఓకేనా, చూడండి రెడ్యూజబుల్లో ఫస్ట్ మెథడ్ చూద్దాం. మెథడ్ వైజ్గా ప్రిపేర్ కండి. మనం చెప్పుకున్న క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్లో రాకపోవచ్చు. మేబీ రీజన్ ఏంటంటే ఎందుకు రాలేదు అంటే నార్మల్గా ఆ మెథడ్స్ వస్తాయి, ఆ క్వశ్చన్ రాకపోవచ్చు. ఫస్ట్ హెడింగ్ ఫస్ట్ మెథడ్ 1. మెథడ్ 1, if f(x/g) be a ప్రాపర్ ఫ్రాక్షన్. మెథడ్ 1 ఏంటి, f(x/g) be a ప్రాపర్ ఫ్రాక్షన్. g(x) contains reducible and non-repeated factors. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. అంటే f(x/g) మస్ట్ బి ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. ఫస్ట్ మనం చెక్ చేసినాం. అయితే g(x) డినామినేటర్ ఉంది కదా, రెడ్యూజబుల్ అయి ఉండాలి. నాన్ రిపీటెడ్ ఫ్రాక్షన్స్ సెన్స్ 4 ఉందనుకో, 2 × 2 కదా, ఈ 2 ఫ్యాక్టర్స్ ఏంటి, రిపీట్ అవుతున్నాయి. ఒకటే నెంబర్ మళ్ళీ రావడం రిపీటెడ్ అంటాం. ఇక్కడ ఏంటి, మనకు నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటే 6 ఇన్ రైట్ ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 × 3 ఆ టైప్లో ఉంటుంది. అది ఇక్కడ చూడండి, దీని ఫామ్ ఎలా ఉంటుందంటే f(x) ఈజ్ ఎనీ న్యూమరేటర్, g(x) రిటన్ యాజ్ x + a, x + b అప్ టు సో ఆన్ x + z కన్సిడర్ చేసామనుకోండి, అప్ టు సో ఆన్ డెఫినెట్. ఇవన్నీ మల్టిప్లికేషన్లో ఉన్నాయి. డినామినేటర్ వాల్యూస్ అన్నీ మల్టిప్లికేషన్లో, బట్ ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి. ఏవి కూడా ఈక్వల్గా, ఏది రిపీట్ కాలేదు. అప్పుడు ఏం తీసుకుంటాం మనం, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 టోటల్గా. డినామినేటర్ డిగ్రీ 26, ఏబీసీలు 26 ఉంటాయి కదా, ఇవన్నీ మల్టిప్లై చేస్తే వచ్చేది ఎంత, 26 డిగ్రీ. అంటే 26 టర్మ్స్ లాగా స్పిల్ చేస్తాం. a/x + a ప్లస్ b/x + b ప్లస్ c/x + c ప్లస్ d/x + d ప్లస్ అప్ టు సో ఆన్ z/x + z 26 టర్మ్స్ లాగా స్పిల్ చేస్తాం. దాన్నే పార్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నార్మల్గా జనరల్గా చూద్దాం. 5x + 1/x + 1 ఆఫ్ x + 2. చూడండి, ఇది ప్రాపరా కాదా చెక్ చేయాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ కాదని ఎలా చెక్ చేస్తాం, న్యూమరేటర్ డిగ్రీ కంటే డినామినేటర్ డిగ్రీ హైయెస్ట్ ఉంటే దట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. అబ్జర్వ్ ఇయర్ న్యూమరేటర్ డిగ్రీ ఈజ్ 1, డినామినేటర్ డిగ్రీ x × x squared. సో 2 x's ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్లో ఉంది, డినామినేటర్ డిగ్రీ 2. దిస్ ఇస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. స్ప్లిట్ ఇంటూ హౌ మెనీ టర్మ్స్గా స్ప్లిట్ చేయొచ్చు, డినామినేటర్ డిగ్రీ ఎంత 2 టర్మ్స్గా స్ప్లిట్ చేయొచ్చు. మనం స్ప్లిట్ చేస్తే a/x + 1 ప్లస్ b/x + 2. దీన్నే మనం రిజాల్వ్ చేయాలి. నెక్స్ట్ అనదర్ వన్, 5/x + 2 x - 3 x + 4. ఇక్కడ చూడండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, న్యూమరేటర్ డిగ్రీ 0, అంటే 5x పవర్. కాన్స్టాంట్ పాలినామియల్ డిగ్రీ 0. ఏదైనా ఒక కాన్స్టాంట్ నెంబర్ వేస్తే దాని డిగ్రీ ఏమవుతుంది, ఆల్వేస్ ఇట్ ఈజ్ ఏ 0. ఇక్కడ కూడా 0. డినామినేటర్ డిగ్రీ x × x 3 అవుతుంది, x³ అవుతుంది. సో డినామినేటర్, సో ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. హౌ మెనీ టర్మ్స్గా స్ప్లిట్ చేయొచ్చు, 1 2 3 టర్మ్స్గా చేయొచ్చు. a/x + 2 ప్లస్ b/x - 3 ప్లస్ c/x + 4. సార్ ఇక్కడ ఇచ్చినట్టే సీరియల్గా కూడా ఇక్కడ ఏబీసీలు రాయాలంటే అవసరం లేదు. ఇది ఫస్ట్ రాసి, ఇది లాస్ట్ రాసి, మిడిల్తో రాసి, లేకపోతే మిడిల్తో ఫస్ట్ రాసి, ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ కూడా చేసుకోవచ్చు. యాజ్ యువర్ విష్, ఎలా చేసినా నో ప్రాబ్లం. ఇవి ఎగ్జాంపుల్. ఇదే ఫస్ట్ మెథడ్. మనం ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ మెథడ్స్. ఓకేనా, టోటల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, f(x/g) ప్రాపర్ ఫ్రాక్షన్ కావాలి. g(x) కంటైన్స్
ఏంటి రెడ్యూజబుల్ నాన్ రెడ్యూజబుల్ అంటే ఫ్యాక్టర్స్గా రాయొచ్చు అని అర్థం. ఏదైనా డినామినేటర్ ఉంటే దట్ ఈస్ ద రెడ్యూజబుల్ ఫామ్, అంటే మల్టిపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ కింద వచ్చే ఫ్యాక్టర్స్ని రిపీట్ కాకుండా ఉండాలి. ఓకేనా, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆర్ఆర్ది. సో 4 మెథడ్స్ ఉంటాయి, మేబీ 4 మెథడ్స్ ఉంటాయి కాబట్టి 3 వీడియోస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను టాపిక్. ఫస్ట్ ప్రాబ్లం, రిజాల్వ్ x minus 4 by x minus 2 of x minus 3. రిజాల్వ్ x minus 4 by x minus 2 x minus 3. ఆర్ ఇదే క్వశ్చన్ ఇంకో తిరిగి కూడా అడుగుతాడు. x minus 4 by x square minus 5x plus 6 into partial fractions. Into what? Partial fractions. Resolve x minus 4 by x minus 2 into x minus 3 or x minus 4 by x square minus 5x plus 6. x square minus 5x plus 6 into partial fractions. Partial fractions లోకి మనం ఏం చేయాలి? రిజాల్వ్ చేయాలి. సొల్యూషన్ చేద్దాం. సార్ అదేంది 2 క్వశ్చన్లు ఎట్లా ఇస్తాడు సార్ అంటే, ఇన్ కేస్ మనకి ఇలా ఇచ్చాడు అనుకోండి, x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఇస్తే దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇలా కన్వర్ట్ చేస్తాం. ఆల్రెడీ సేమ్ ఇచ్చాడు కూడా నేను ఇది కన్సిడర్ చేస్తున్నాను. చూడండి, x మైనస్ 4 బై x మైనస్ 2 x మైనస్ 3 x మైనస్ 2 x మైనస్ 3. దట్ ఈజ్ ఏంటి ఇది? న్యూమరేటర్ డిగ్రీ ఎంత అండి? 1. డినామినేటర్ డిగ్రీ, సార్ డినామినేటర్ డిగ్రీ ఎట్లా ఫైండ్ అవుట్ ఇస్తే x ఇంటూ x మల్టిప్లై చేయండి, నెక్స్ట్ ఉంటాను x ఇంటూ x x స్క్వేర్. సో డినామినేటర్ డిగ్రీస్ 2, అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇందు కింద ఎన్ని ఉన్నాయి? టర్మ్స్ 2 ఉన్నాయి. 2 టర్మ్స్గా స్ప్లిట్ చేస్తాం. a బై x మైనస్ 2 ప్లస్ b బై x మైనస్ 3. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. వాట్? దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అని కన్సిడర్. 1 అని కన్సిడర్ చేయక both sides, just observe, both sides multiplying dividing with, అంటే 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం చేయొచ్చు. లేదు సార్ అనుకుంటే బోత్ సైడ్స్ మల్టిప్లయింగ్ విత్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3. ఇటు సైడ్ న్యూమరేటర్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఏం మల్టిప్లై చేయొచ్చు? ఎక్స్ మైనస్ 2ని ఎక్స్ మైనస్ 3తో మల్టిప్లై చేయొచ్చు. లేదంటే జస్ట్ వీరుది క్రాస్ మల్టిప్లికేషన్. చూడండి, ఎక్స్ మైనస్ 4 ఆఫ్ x minus 2 of x minus 3 equal to cross multiplication. x minus 3 multiply with a of x minus 3 plus b తో నేను మల్టిప్లై అయితే x minus 2 మల్టిప్లై అవుతుంది బై x minus 2 x minus 3 by x minus 2 x minus 3. Both denominators are same, always get cancel అయిపోయినా. x minus 4 equal to what? a of x minus 3 plus b of x minus 2. ఇక నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ 2 మెథడ్లో ఉంటాయి. ఎక్స్ని 0 చేయాలంటే పుట్ t ఈజ్ ఈక్వల్ టు, మన కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసాక a అండ్ b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం మన కాన్సెప్ట్. సరే, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏ వాల్యూ బి వాల్యూ అనేది. అయితే దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకరు ఏంటంటే ఎక్స్ వాల్యూస్ 2, 3 కన్సిడర్ చేస్తారు. నేను ఏం చేస్తాను? జనరల్ మెథడ్ చెప్పేస్తాను. జనరల్ మెథడ్ వల్ల ఏంటంటే ప్రాఫిట్ అన్ని ప్రాబ్లం చేయొచ్చు. ఏ యూనిట్లో ఉన్నాయని అదే మెథడ్ చేయొచ్చు. చూడండి, కంపేరింగ్ coefficient of x on both sides. 2 మెథడ్ చెప్తా, ఏది బెటర్గా ఉంటే అది చూస్ చేసుకోండి. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చూడండి, ఇటు సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందండి? ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ 1. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, దానికి ఎక్స్కి మల్టిప్లై ఉండే వాటిని కోఎఫిషియంట్ అంటాం. సో ఎక్స్ కోఎఫిషియంట్ 1. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందండి? ఏ ఇంటూ ఎక్స్ కదా, ఏ. బి ఇంటూ ఎక్స్, బిఎక్స్ అవుతుంది కాబట్టి బి. ఓకే, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్, కంపేరింగ్ కాన్స్టాంట్ టర్మ్స్ on both sides. Comparing constant terms on both sides. So constant, LHS side constant is -4. RHS side constant is -3 into a minus 3a minus 2 into b minus 2b. This is the equation number 3. Equation number 2.
10th క్లాస్లో ఎలిమినేషన్ మెథడ్ చేస్తాం కదా, అదే ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 ఈక్వేషన్ నెంబర్ 2 and 3ని సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏదన్నా ఒకటి ఎలిమినేట్ చేయాలి. ఏని ఎలిమినేట్ చేయాలని టోటల్ ఈక్వేషన్ మల్టిప్లై విత్ 3, బీని ఎలిమినేట్ చేయాలని టోటల్ ఈక్వేషన్ మల్టిప్లై విత్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 2 మల్టిప్లై విత్ 2, 2తో మల్టిప్లై చేస్తే 2 into 1 2, 2 into a 2a, 2 into b 2b. ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 3 మల్టిప్లై విత్ 1 ఓన్లీ. సో -4 ఈక్వల్ టు -3a -2b. సో నేను ఎలిమినేషన్ మెథడ్ చేసినప్పుడు మనం ఏదైతే ఎలిమినేట్ చేద్దాం అనుకున్న కోషన్స్ సేమ్ ఉండాలి, సేమ్ ఉన్నాయి. ఓకేనా. వాటి కోషన్స్ సేమ్ ఉన్నాక ఇన్ కేస్ వాటి సింబల్స్ ఆపోజిట్ ఉండాలి. బట్ ఇక్కడ కూడా ఆల్రెడీ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఆపోజిట్ లేకపోతే సింబల్ చేంజ్ చేస్తాం. ఆల్రెడీ ఆపోజిట్ కదా, క్యాన్సల్ ది 2b. -4 + 2 -2, -3a + 2a -a. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2, ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్, బి వాల్యూ. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్, విచ్ ఈక్వేషన్ వి సబ్మిట్ 1, 2 and 3 యాజ్ యువర్ విష్. మీకు ఏది కంఫర్టబుల్, నేను 2లో సబ్మిట్ చేస్తున్నాను, మరి 3లో కూడా సబ్మిట్ చేస్తాను. 2లో సబ్మిట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు a + b కదా ఈక్వేషన్ 2. సో 1 ఈజ్ ఈక్వల్ a + 2 సబ్మిట్ చేస్తే 2b, 2 ఇట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. 1 - 2 ఈజ్ ఈక్వల్ టు వాట్, b, -1 ఈజ్ ఈక్వల్ టు b. ఏ వచ్చింది, b వచ్చింది. ఈ ఎండ్ ఆఫ్ ది ఆన్సర్. a, b వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఇందులో సబ్మిట్ చేయండి. 1లో సబ్మిట్ చేస్తే x - 4 / x - 2 x - 3 ఈక్వల్ టు వాట్ వి గెట్, ఏ వాల్యూ 2, 2 / x - 2, b వాల్యూ -1, -1 / x - 3. చూడండి, x - 4 x - 2 x - 3ని ఒక 2 పార్ట్స్గా నేను స్ప్లిట్ చేశాను. అవేంటి, వీటిని మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది మీకు. ఓకేనా. ఇది ఫస్ట్ మెథడ్, ఇది నేను చేసే జనరల్ మెథడ్. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ నేను ఇలా చేయడానికి పెద్ద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. రీజన్ ఏంటంటే సింపుల్గా ఉంటుంది, ఈజీ మెథడ్ అన్నట్లు. ఇన్ కేస్ ఇది కాదనుకుంటే నెక్స్ట్ ఇంకొకటి ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వరకు సేమ్ అండి. చూడండి, సెకండ్ మెథడ్, ఇది ఫస్ట్ మెథడ్ అయిపోయింది. సెకండ్ మెథడ్ అంటే మీరు మీ కాలేజ్లో కానీ ఎక్కడైనా వీడియో చూసినప్పుడు ఇలా కూడా చేస్తారు. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ వరకు వచ్చింది, ఏ వాల్యూ టు బి వాల్యూ కదా. నేనేం చేద్దాం అనుకుంటున్నా, నేను బి వాల్యూ కనుక్కుందాం అనుకుంటాను. బి వాల్యూ కనుక్కోవాలంటే ఈ వాల్యూస్ని ఈక్వల్గా 0 చేయాలి. మనం 0 చేయాలంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్మిట్ చేస్తే ఇది మొత్తం 0 అవుతుంది, 3 సబ్మిట్ చేస్తే వస్తుంది. సో పుట్ x ఈక్వల్ టు వాట్, 3. ఎలా చేసాడో అర్థం. 3 - 4 ఈక్వల్ టు a ఆఫ్ 3 - 3 ప్లస్ b ఆఫ్ 3 - 2. చూడండి, 3 - 4 ఎంత, -1. 3 - 3 0, a ఆఫ్ 0 ఇక్కడ ఏమవుతుంది -b, సారీ ప్లస్ b. అంటే b వాల్యూ ఈక్వల్ ఎంత వచ్చిందని, -1 వచ్చింది. అయిపోయిందా, అక్కడ కూడా సేమ్ వచ్చింది కదా, కంప్లీట్. ఇక నెక్స్ట్ ఏం చేస్తాం, ఇదే క్వశ్చన్కు పుట్. ఈసారి b వాల్యూ వచ్చేసింది కదండి, మనకు b వాల్యూ వచ్చింది కాబట్టి ఈసారి ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ కనుక్కోవాలంటే bని 0 చేయాలి. b 0 చేయాలంటే ఏం తీసుకొచ్చింది, ప్లేస్ ఆఫ్ x ఏం సబ్మిట్ చేస్తే b మొత్తం 0 అవుతుంది, 2 సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ వాట్, 2 సబ్మిట్ చేస్తాను. 2 - 4 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ 2 - 3 ప్లస్ b ఆఫ్ 2 - 2. 2 - 4 వాల్యూ -2 ఈజ్ ఈక్వల్ టు -a ప్లస్ b ఆఫ్ 0నా, -a ప్లస్ b ఆఫ్ 0. సో -2 ఈక్వల్ టు -a. సో ఏ వాల్యూ ఈక్వల్ వాట్, 2. చూసారు, ఏమైనా చేంజ్ వచ్చిందా, ఎలాంటి చేంజ్ లేదు. ఫస్ట్ నేను చేసిందంటే అన్ని మెథడ్స్ మనకున్న 4 మెథడ్స్కు నేను చేసిన ఫస్ట్ మెథడ్ అప్లై చేయొచ్చు. ఈ మెథడ్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ మెథడ్ ప్రాబ్లమ్స్కే ఎక్కువ ఈజీగా వస్తాయి. సెకండ్ మెథడ్ కొద్దిగా టఫ్ అనిపిస్తుంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్కి వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ రావు. కొన్ని ప్రాబ్లమ్స్ రానప్పుడు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ నేను ఫస్ట్ చెప్పిన మెథడ్ చేయాల్సి. మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకొని చేయండి, ప్రాబ్లం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. 7x - 6/,
x minus 1 x minus 2. చూడండి ఇది కూడా సొల్యూషన్ చూస్తే సొల్యూషన్ 7x minus 6 by x minus 1 x minus 2 ఈక్వల్ టు వాట్ న్యూమరేటర్ డిగ్రీ 1 డినామినేటర్ 2 డిగ్రీ 2 కాబట్టి మనం ఏం చేస్తాం 2 టర్మ్స్ స్ప్లిట్ చేస్తే a by x minus 1 ప్లస్ b by x minus 2 దిస్ ద ఈక్వేషన్ 1 వచ్చేసి. ఈక్వేషన్ 1 వస్తే సేమ్ వీరోది క్రాస్ మల్టిప్లికేషన్ 7x minus 6 by x minus 1 x minus 2 is equal to a of x minus 2 plus b of x minus 1 by x minus 1 x minus 2. Okay, 7x minus 6 by x minus 1 x minus 2, a of x minus 1 plus b of x minus 2. సో ఈ డినామినేటర్ ఎప్పుడు మనం ఎల్సిఎం చేసిన డినామినేటర్ ఉండో క్యాన్సిల్ అవుతుంది అన్ని ప్రాబ్లమ్స్. మీరు ఏ ప్రాబ్లం అయినా చూడండి, జస్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే. సో 7x minus 6 ఈక్వల్ టు a of x minus 2 ప్లస్ b of x minus 1. సార్ మీరు కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కంపేరింగ్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ మీకు ఎలా తెలిసి ఎలా చేస్తున్నారంటే ఇలా చూడండి. లార్జెస్ట్ డిగ్రీ ఎంత ఎక్సే ఉన్నది, ఒకటే ఎక్స్ ఉన్నది, ఇంకోటి కాన్స్టాంట్ ఉన్నది. ఎక్స్ తర్వాత వచ్చేది ఏంటి కాన్స్టాంటే కదా, అందుకే నేను 2 మాత్రమే కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎల్హెచ్ఎస్ సైడ్ కోఎఫిషియంట్ ఏంది ఎక్స్ కోఎఫిషియంట్. ఎక్స్కు మల్టిప్లికేషన్లో ఉన్న వాటిని మనం ఏంటో కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ 7 ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఏఎక్స్ కదా, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, బి ఇంటూ ఎక్స్, బిఎక్స్ వస్తుంది కదా, ఎక్స్ కోఎఫిషియంట్ బి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ నెక్స్ట్ కాన్స్టాంట్గా కాన్స్టాంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. కాన్స్టాంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఇంకా టర్మ్స్ ఏంటి కాన్స్టాంట్ టర్మ్స్ని కంపేర్ చేయండి. కాన్స్టాంట్ టర్మ్స్ ఏంటి ఫస్ట్ వన్ -6 ఇట్ సైడ్, దిస్ సైడ్ -2a, దిస్ సైడ్ -b. ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ 1, 2 and 3 బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. 10th క్లాస్ మ్యాక్సిమం మీకు 10th క్లాస్ ఎలిమినేషన్ మెథడ్ రావట్లేదు అంటే 10th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ ఎలిమినేషన్ మెథడ్ ఉంటుంది, అది సింప్లిఫై చేయడం నేర్చుకోండి, మీకు ఇక్కడ ఇది యూజ్ అవుతుంది. సో సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 సాల్వ్ చేద్దాం. 7 ఈక్వల్ టు a ప్లస్ b, -6 ఈక్వల్ టు -2a మైనస్ b. మీకు డౌట్ రావచ్చు, సార్ ఫస్ట్ ఈక్వేషన్లో మల్టిప్లికేషన్ చేశారు ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే ఫస్ట్ రీజన్ ఇక్కడ మనం ఎలిమినేట్ ఏదన్నా వేరియబుల్ సేమ్ ఉండాలి కదా. క్వశ్చన్ బీ కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ బీ కోఎఫిషియంట్ 1 ఉంది, ఆల్రెడీ ఆపోజిట్ సైడ్లో ఉంది, అంటే ఇక మనకు మల్టిప్లై చేయాల్సిన అవసరం రాలేదు అంతే. చూస్తే బీబీ గెట్ క్యాన్సల్. 7 - 6a 1, a - 2a -a. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1. ఓ ఏ వాల్యూ వచ్చింది. a ఈజ్ ఈక్వల్ టు -1. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో తీయండి. 2లో సబ్మిట్ చేస్తే 7 ఈక్వల్ టు 2లో సబ్మిట్ చేస్తాను. 7 ఈక్వల్ టు a ప్లస్ b కదండి. 7 ఈక్వల్ టు a ప్లస్ b అయితే ఏ వాల్యూ ఎంత -1 ప్లస్ b, -1 ట్రాన్స్ఫర్ టు LHS. 7 + 1 ఈజ్ ఈక్వల్ వాట్ b ఓన్లీ, 8 ఈజ్ ఈక్వల్ టు b. సో ఇప్పుడు ఏం చేస్తాం a, b వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ విచ్ వన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్మిట్ చేయండి. 1లో సబ్మిట్ చేస్తే 7x - 6 by x - 1 x - 2 ఈక్వల్ టు ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ -1 కదా, -1 by x - 1. b వాల్యూ ఈజ్ 8 by x - 2 is the answer. a value is -1 by x - 1, b value is x - 2. ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యాక్సిమం, మీకు ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి, కొత్తవి కూడా ఏం లేవు.
ఇంకొక ప్రాబ్లం చెప్పేసి మీకు కొన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇస్తే. ఆల్రెడీ టైం ఎంత అవుతుంది? 34 మినిట్స్ అయిపోయింది. చూద్దాం ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం. ఈ యొక్క ప్రాబ్లం చేసి ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్కి ఇచ్చేస్తాను. మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ మీకు. ఓకేనా? డిపెండ్ ఆన్ యువర్ ప్రాక్టీస్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ తక్కువ చేస్తే మీకు రావడం కూడా తక్కువ మార్క్స్ వస్తాయి. ఓకేనా? చూస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంటూ వాట్? పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. అయితే ఇక్కడ x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్. సార్ 5 అయితే ఇంతకుముందు కూడా బాగానే ఈజీగా చేశారు కదా, దీన్ని x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 వేసినాను. సైడ్కి తీసుకోండి. x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఫ్యాక్టరైజేషన్ మెథడ్. x స్క్వేర్ ఇంటూ కామన్ ఎంతండి? 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6. మిడిల్ వాల్యూ 5. మల్టిప్లైని డివైడ్ చేస్తే 6 రావాలి. ఈ మిడిల్లో తీసుకునే స్ప్లిట్ 2 టర్మ్స్. డివిజన్ చేస్తే ఎంత రావాలని? 5 రావాలి. అయితే ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 2, 3 కన్సిడర్ చేస్తాను. సో 2 3 is 6, 2 plus 3 5 అంటే x square in place of 5x what we write? 3x plus 2x plus 6. In first 2 terms is one pair, second 2 terms another. In first 2 terms we common the x, so x plus 3. In second 2 terms common the 2, x plus 3. So x plus 3 of x plus 2 వచ్చేసిందా? అంటే డైరెక్ట్లీ we take x plus 1 by x square minus 5x plus 6 na, which is written as x plus 1 by x plus 3 of x plus 2 అంటే x plus 3 x plus 2. ఇది ఎక్స్ప్రెస్ చేసినా ఓకే, ఎక్స్ప్రెస్ చేయకుండా మనమైన రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇస్ ఈక్వల్ విచ్ ఇస్ స్ప్లిట్ యాజ్ ఎన్ని డిగ్రీ, డినామినేటర్ డిగ్రీ టు న్యూమరేటర్ డిగ్రీ 1 కాబట్టి 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయొచ్చు. వన్ ఈజ్ a by x plus 3 plus b by x plus 2. This is the equation number 1 only. Just we do the cross multiplication. X plus 1 by x plus 3 x plus 2 equal to a of x plus 2 plus b of x plus 3 by x plus 3 of x plus 2. X plus 1 by x plus 3 of x plus 2 equal to a of x plus 2 plus b of x plus 3 by x plus 2 x plus 3. This one get cancelled. Next what we do? X plus 1 equal to a of x plus 2 plus b of x plus 3. a of x plus 2 plus b of x. So comparing coefficients of x on both sides. కంపేర్ చేద్దామని కంపేర్ చేస్తే అబ్జర్వ్, ఇయర్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత? 1 ఈక్వల్ ఇయర్ కోఎఫిషియంట్ ఆఫ్ x వాల్యూ a, ఇయర్ కోఎఫిషియంట్ ఆఫ్ x వాల్యూ b. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ కంపేరింగ్ కాన్స్టాంట్ terms on both sides. Comparing constant terms on both sides. Observe, what is the constant term here? 1 is the constant term here. Here constant term 2a plus here 3b. Equation number 3. Equation 2. Equation number 3. Now solving equation number 2 and 3. So by using elimination method we solve the a and b values. First observe here a coefficient is 1, b coefficient is 1. Here coefficient 2, b total different గా ఉంది. ఏదన్నా ఒక కోఎఫిషియంట్ని ఈక్వల్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఏ కోఎఫిషియంట్ని ఈక్వల్ చేస్తున్నా. ఏ కోఎఫిషియంట్ ఈక్వల్ చేయాలంటే ఈక్వేషన్ 2 మల్టిప్లయింగ్ విత్ 2
ఈక్వేషన్ 3 మల్టిప్లయింగ్ విత్ 1. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 2 మల్టిప్లయింగ్ విత్ 2 ఓన్లీ. సో అబ్జర్వ్ 2 into 1 2 is equal to 2a plus 2b. Equation number 3 multiplying with 1 only. That's why we get 1 equal to 2a plus 3b. చూడండి, బిఫోర్ ప్రాబ్లమ్స్లో మనకు సింబల్ చేంజ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు, ప్రాబ్లమ్సే మనకి ఇవ్వలేదు ఛాన్స్, బట్ ఇక్కడ ఇచ్చేసారు. ఏంటి సార్, హౌ కెన్ వి చేంజ్ ద సింబల్స్ అంటే వి టేక్ మైనస్. ఎందుకు సార్, 2a అంటే రెండు కోషన్స్ ఈక్వల్ చేసుకుని నెక్స్ట్ వాటి సింబల్స్ కూడా వాటి సైన్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి. బట్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి వి టేక్ ఏ 2 plus 2a minus 2a get cancelled. 2 minus 1 1, 2b minus 3b minus b. Here b value is equal to how much? Minus 1. Okay na, b equal to minus 1. Substitute in equation number what? 2 only. In equation number 2 లో సబ్మిట్ చేయాలి. b is equal to minus 1. Substitute in equation number 2. 2 లో సబ్మిట్ చేస్తే what we get? 1 equal to in place of a we write, in place of b we write minus 1. Okay na, so minus 1 turns 1 plus 1 is equal to a, nothing but a is equal to what? 2. Then here a comma b values substitute in equation number, which equation we submit? Equation 1 only. In equation 1 లో సబ్మిట్ చేస్తే x plus 1 by x plus 3 of x plus 2 equal to a value is equal to what? 2 only. 2 by x plus 3. b value is equal to what? Minus 1. అంటే we take minus 1 by x plus 2 is the answer. అంతే, completed. సింపుల్ క్వశ్చన్స్. ఫస్ట్ మెథడ్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్ కంపేరింగ్ టు రిమైనింగ్ 3. ఫస్ట్ వస్తే రిమైనింగ్ కూడా చేయడం వచ్చు. సో ఇక్కడ వరకు 3 ప్రాబ్లమ్ చేసాం డిఫరెంట్. ఇవి ఇంకొక ప్రాబ్లం డిఫరెంట్ అంటే నియర్లీ అంత డిఫరెంట్ ప్రాబ్లం ఏం కాదు. బేసికలీ ఎలాంటి అంటే న్యూమరేటర్లో ఓన్లీ సింగిల్ పవర్ ఉంటాయి, సింగిల్ టర్మ్ ఎగ్జిస్ట్ అయితే వచ్చే ఆన్సర్స్ డిఫరెంట్గా అని చెప్పాను అంతే. చూద్దాం అదొకటి. దట్స్ నెంబర్ 1 by x plus 1 x minus 3. సో అనదర్ క్వశ్చన్ ఈస్ కాన్స్టాంట్ ఉంటాయి. ఇక్కడ ఏముంది? ఓన్లీ కాన్స్టాంట్ 1 by x plus 1 x minus 3. అదే డిఫరెంట్ అంతే. ఇప్పటివరకు న్యూమరేటర్లో ఎక్స్ ఏదో ఒక సంథింగ్ డిగ్రీ వాల్యూ ఉంది, బట్ ఇక్కడ ఆప్షన్ లేకుండా ఉన్నప్పుడు చేసే ప్రాబ్లమ్స్. ఓకే, చూస్తే సరే ఇది కూడా అదే సేమ్ మెథడ్. సో మనకి ఏంటంటే 1 by x plus 1 x minus 3 ఈక్వల్ టు ఏమవుతుందండి? డిఫిల్డ్ ఇంటూ 2 టర్మ్స్ x plus 1 plus b by x minus 3. ఇది ఇంకా ఈజీగా వస్తుంది, కాన్స్టాంట్ టర్మ్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో. ఇంతకుముందు 2x 3x సంథింగ్ ఉంది కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. కాన్స్టాంట్ ఉంది కాబట్టి సేమ్ వస్తుంది. దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, డూ ది క్రాస్ మల్టిప్లికేషన్. 1 by x plus 1 of x minus 3 equal to a of x minus 3 plus b of x plus 1 by x plus 1 minus of x minus 3. X plus 1 x minus 3, x plus 1 x minus 3 get cancelled. What we get remaining values? 1 is equal to a of x minus 3 plus b of x plus 1. a of x minus 3 plus b of x plus 1 వచ్చింది. Comparing coefficients of x on both sides. Comparing coefficients of x on both sides. కంపేర్ చేస్తే ఏమవుతుంది? ఇటు సైడ్ ఎక్స్ ఉందా? లేదు కాబట్టి ఏం తీసుకోవచ్చు? 0. ఇటు సైడ్ ఎక్స్ ఉంది కదండి, ఏ. ఇటు సైడ్ ఎక్స్ అనేది బి కోఎఫిషియంట్. అంటే నథింగ్ బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ బి అవుతుంది. సింపుల్గా బీని ట్రాన్స్ఫర్ చేసిన ఏ వాల్యూ నథింగ్ బట్ మైనస్ బి. సో కంపేరింగ్ కాన్స్టాంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. Comparing constant terms on both sides. Comparing constant terms on both sides చేస్తే here constant ఏంటంటే 1 year. Here constant term minus 3a. Here constant term plus b only. Okay. In place of a what we submit? Minus a. 1 equal to minus 3 of minus b plus b. Okay. Minus of minus plus కదండి. 1 is equal to 3b plus b. ఓకేనా, 3b plus b 4b. 1 is equal to what? 4b only. 1 by 4 is equal to b.
బి వాల్యూ 1/4 అయితే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ -1. హౌ కెన్ వీ సే అంటే ఏ ఈజ్ ఈక్వల్ వాట్ -b, b ఈజ్ ఈక్వల్ టు -a. దట్స్ వై వి టేక్ a and b values, substitute in equation. A and b values substitute in equation what 1 only. Just someone just say 1 by x plus 1 x minus 3 equal to a value is equal to what? A value is -1/4. That's why we write -1/4 of x plus 1. B value is 1/4 only. That's why we write b value. So just numerator terms is the -1/4 of x plus 1 plus 1/4 of x minus 3 is the answer. సార్ మేము చేసింది రైట్ ఆర్ రాంగ్ అని ఎగ్జామ్లో చెక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మళ్ళీ వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ మీకు ఈ క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ వస్తే మీరు చేసింది రైట్. ఓకేనా? కొన్ని ప్రాక్టీస్ పర్పస్లో క్వశ్చన్స్ ఇస్తాను విత్ ఆన్సర్స్. ట్రై చేయండి. అవి ట్రై చేస్తే మీకు క్వశ్చన్ అట్లా మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ కూడా పెద్ద ప్రాబ్లం ఉంది. విత్ ఆన్సర్స్ ఇస్తాను. లాస్ట్ టైం ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు ఇవ్వలేదు, చాలామంది అడిగారు విత్ ఆన్సర్స్ ఏవి సార్ అని. అందుకే సార్ ఆ విత్ ఆన్సర్స్తో సహా ఇస్తున్నాను. గుర్తుంది కదా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఫ్రెండ్స్కి ఇంటర్మీడియట్ అయినా 10th అయినా ఎవరికైనా మ్యాథ్స్ నీడ్ ఉందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి, టెలిగ్రామ్లో జాయిన్ కాండి. ఓకేనా? లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. చూడండి నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ విత్ ఆన్సర్స్ కూడా ఇస్తా. ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే సరిపోద్దండి. మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా మ్యాథ్స్ రావాలంటే పేషెన్సీ ఉండాలి అండ్ ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ పేషెంట్ ప్రాబ్లమ్స్ రావు. ఫస్ట్ క్వశ్చన్ 7x - 1 by 3x - 1 2x - 1. ఓకేనా? ఈ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే -4 by 3x - 1 ప్లస్ 5 by 2x - 1. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అది. మీరు స్ప్లిట్ చేస్తే వచ్చేది ఆన్సర్. నెక్స్ట్ 1 by x plus 1 x plus 2. ఆన్సర్ సారీ ఇది లేదండి ప్రాబ్లం. x plus 2 x plus 3 తీసుకోండి బెటర్. x plus 3 x plus 2 ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ 1 by x plus 2 minus 1 by x plus 3. థర్డ్ వన్ 3x by x minus 2 x plus 1. Answer is 2 by x minus 2 plus 1 by x plus 1. Fourth one is fourth one x by 2x minus 1 by x minus 1 2x plus 3. Answer is answer is 1 by 5 of x minus 1 plus 8 of 5 of 2x plus 3. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. అంటే చాలా ఉన్నాయి, ఒక 30-40 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి టెక్స్ట్ బుక్లో ఇవే. బట్ మీకు కొన్ని నేను సెలెక్టెడ్గా నాకు ఇంపార్టెంట్ అనిపించినవి మీకు ఇస్తున్నా, ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. 3x minus 1 by x minus 2 x minus 3. Answer is -5 by x minus 2 plus 8 by x minus 3. Sixth question. (3x plus 13 by x square plus 4x plus 3). అంటే దీన్ని ఫ్యాక్టర్స్గా ఫ్యాక్టరైజేషన్ చేసి
స్ప్రెడ్ చేయండి అన్న. -2/x + 3 + 5/x + 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. (5x + 6/2 - x - x²). స్ప్లిట్ చేయండి దీన్ని కూడా. ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఆన్సర్ -4/3 of 2 + x + 11/3 of 1 - x. 8th వన్. (2x + 3/3x² + 14x - 5). Your answer is 11/16 of 3x - 1 plus b of 7/16 of x + 5. Next 9th question. (9x + 7/x² + x - 6). Answer is 4/x + 3, 5/x - 2. 10th one. (1/x - 8, x - 11). Answer is 1/3 of x - 11 -1/3 of x - 8. ఓకేనా? ఈ 10 ప్రాబ్లమ్ చేయండి చాలు. మీకు 10 ప్రాబ్లమ్ చేయండి. మీకు ఏదైనా బుక్ అని ఫాల్కన్ సిరీస్, రేడియన్ సిరీస్ ఏది ఉన్నా అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను ఒక 4 ప్రాబ్లమ్ చెప్తే ఒక 14. ఫస్ట్ బిట్ ఒకటి రావాలి. స్ప్లిట్ చేయడం వచ్చినాక ఏముంటుంది, ఏబీసీ వాల్యూస్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. విత్ ఆన్సర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మ్యాక్సిమం షేర్ చేయండి. ఎక్కువ మన ఛానల్ గ్రోత్ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ.